హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ప్రతిరోజు మనకు నచ్చినట్లు మొదలు పెట్టామంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన మూడ్ని సెట్ చేసేది మన మార్నింగ్సే. నేను ఈరోజు చక్కగా మార్నింగ్ 5:30కి లేచాను. సో ఇక టీ పెట్టుకుందామని ఇలా మంచిగా అల్లం టీ చేసుకున్నాను. మార్నింగే ఇలా చక్కగా అల్లం టీ, కాఫీ ఏదో ఒకటి మనకు నచ్చిన పని చేసామంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చక్కగా టీ పెట్టుకొని ఇలా మా బాల్కనీలో కూర్చున్నాను. మార్నింగ్ 5:30, 5:40 అవుతుందండి. అప్పుడే తెల్లారిపోతుంది. ఇక్కడ చల్లగా గాలి వస్తూ భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా చక్కగా కూర్చొని మంచిగా టీ తాగుతూ ఒక మంచి పాట వింటే నాకు ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మన మూడ్ని సెట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదండి. ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్తో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇక ఇలా మొక్కలన్నింటికి చక్కగా వాటరింగ్ చేసుకున్నాను. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఇది. ఇక ఇలా ముద్ద దగ్గర కూడా క్లీన్ చేసుకొని చక్కగా ప్లాంట్స్ అన్నింటికి వాటరింగ్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. మొక్కలు కూడా భలే అందంగా అనిపిస్తాయి. ఇలా మొక్కల్ని, పువ్వుల్ని మార్నింగ్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనసుకి. ఇక ఈ పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయండి. ఎంత బాగున్నాయో అసలు, మొత్తం చెట్టంతా వచ్చేసాయి అన్నమాట. సో వాటిని అలా కొన్ని కోసుకున్నాను. ఇలా వీటన్నింటినీ పలకరించి ఈ పువ్వులన్నింటినీ కొన్ని కోసుకొచ్చుకున్నాను. ఇలా కొన్ని పువ్వుల్ని కోసుకొని వచ్చాను. ఇక మందారాలు కూడా కొన్ని కాచాయి అన్నమాట. సో వీటిని ఇక హాల్లో టీపాయ్ మీద డెకరేట్ చేద్దామని వీటిని ఒక పాట్లో వాటర్ వేసి ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. భలే అందంగా ఉన్నాయండి అసలు ఇవైతే కనుక చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కానీ ఇలా వైట్గా ఉన్నాయని చెప్పి వీటికి కొన్ని గన్నేరు పువ్వులు కూడా యాడ్ చేశాను అన్నమాట. అంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న విషయాలైనా కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి. ఎంత హ్యాపీగా ఉంటుందో వీటిని చూస్తుంటే. మన చెట్లో పువ్వులు ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని వీటిని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది కదండి. ఇక వీటన్నింటినీ ఇలా చూసి నేను ఇక వంట స్టార్ట్ చేశాను. ఈరోజు శనగ్గింజల రసం చేస్తున్నానండి. అంటే మా రాయలసీమ సైడు ఎక్కువ ఇది చేస్తూ ఉంటారనమాట. దీనికి చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నాకు కూడా లక్కీగా ఇవి దొరికాయి అన్నమాట. సో ఇంకా వీటిని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది కాస్త టైం ప్రాసెస్ అండి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. అంటే కొంతమంది చింతచారు అని కూడా అంటారు. అంటే మనం జస్ట్ చింతపండుతోనే చింతచారు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే వీటికి మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవడం ఉంటామన్నమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కాస్త టైంని స్పెండ్ చేయాలి. ఈ చిన్న ఉల్లిపాయలకి ఇది తీయడమే చాలా కష్టం అండి. ఈ పొట్టు తీయడంలోనే చాలా ప్రాసెస్. నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ దీనికే సరిపోయింది. కానీ మనం ఎంత కష్టపడ్డా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీనికోసమైనా మనం కష్టపడాలి అనిపిస్తుంది. ఇలా వీటన్నింటికి చక్కగా పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒకసారి మనం వాష్ చేసుకుంటే పైన చిన్న చిన్న పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది. వీటిని ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇవి కాస్త పెద్ద సైజులో ఉన్నాయి. సో నేను కొంచెం వీటిని ఇలా కట్ చేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయలు లేని వాళ్ళు పెద్ద ఉల్లిపాయలను కూడా యూస్ చేసుకొని ఈ కర్రీ చేసుకోవచ్చండి. సో వీటికి మసాలా కోసం ఇలా కొన్ని పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలని తీసుకొని వీటిని వాటర్ వేసుకొని కొద్దిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి. మనం ఇలా చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచుకొని దీని మొత్తం చింతపండుని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును రెడీ చేసుకొని మనం ఇందాక
పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇక ఇందులోనే మనం ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఇందులోనే వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జులో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇక దీన్ని పక్కన పెట్టుకొని దీనికి మనం పోపు వేసుకోవాలి. దీనికి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపను కూడా వేసుకోవాలి. ఇందులోనే కాస్త ఆవాల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం బాగా వేగాలి. ఇప్పుడు కాస్త వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దేనికైనా పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి చిన్న ఉల్లిపాయలే కనుక ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనం ఎక్కువ వేపాల్సిన అవసరం అయితే ఉండదు. సో వీటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకోవాలి. అంతే అండి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 పొంగులు వచ్చినాక మనం ఆపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికే టైంలో మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికి రెడీ అయిపోతుందండి. సో మనకు పల్లీ రసం రెడీ అయిపోయినట్లే. ఇందులో లాస్ట్లో కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి రసం. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇంటి దగ్గరికి మల్లెపూలు వచ్చాయండి. ఎంత బాగున్నాయో అండి. సో వాటిని తీసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.